అమెరికా కక్షగట్టిందా? భారత్ను అమెరికా కొన్ని విషయాల్లో టార్గెట్గా చేసుకుంటుందా? ఇప్పుడు నేను చెప్పబోయే బ్రేకింగ్ న్యూస్ వింటే మాత్రం కొన్ని వర్గాల నుంచి అయితే అవుననే సమాధానం తాజాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇండియాకు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చే పనిలో పడ్డారు. భారత్పై సుంకాలు భారీగా పెంచేందుకు స్కెచ్ వేస్తున్నారట ట్రంప్. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్కు సాయం చేయని దేశాలపై టారిఫ్ పెంపు చేసే దిశగా ఇప్పుడు ట్రంప్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది, ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది అమెరికా వర్గాలు. భారత్తో పాటు చైనా పైన కూడా 500% వరకు సుంకాలు విధిస్తాయని చెప్పి ఆల్రెడీ వార్నింగ్ ఇస్తూనే వస్తున్నారు ట్రంప్. దీనికి సంబంధించినటువంటి బిల్లు కూడా ఆగస్టులో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి తాజాగా అమెరికా బాంబు పేల్చింది. ఆగస్టులో అమెరికా సెనేట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పి ఇప్పటికే ఈ పరిణామాలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి వర్గాలన్నీ కూడా చెప్తున్నాయి. ఒకవేళ ఈ బిల్లే కనుక అమల్లోకి వస్తే మాత్రం భారత్కు ముఖ్యంగా ఎగుమతులు దిగుమతులు విషయంలో అలాగే సుంకాల విషయంలో కూడా తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. రష్యా నుంచి మాత్రం ఇప్పుడు మనం 70% వరకు ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం. అంటే ఈ ఒక రకంగా రష్యాతో మరింత సాన్నిహిత్యంగా ఉంటున్నాం. మరొక పక్క చూస్తుంటే కనుక అటు బ్రిక్స్ సదస్సు తీసుకోనివ్వండి, ఆ బ్రిక్స్ సదస్సులో కూడా మనకి బ్రాజిల్, చైనా, ఇండియా అంటే మన దేశం, అలాగే సౌత్ ఆఫ్రికా, రష్యా ఇవన్నీ కూడా మనం ఉన్నాము. స్వతంత్ర ప్రతిపత్తి కలిగించుకునే దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. అమెరికాపై ఏమాత్రం ఆధారపడకుండా ముఖ్యంగా కరెన్సీ వాల్యూస్ అనుకోండి, ఇంకా ఏ విషయాలైనా సరే అమెరికానే మాత్రమే కాకుండా అమెరికా అగ్రరాజ్యంగా పరిగణించకుండా యాక్చువల్లీ మనంతట మనమే కొంత స్వతంత్ర ప్రతిపత్తి అనేది సంపాదించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తున్నటువంటి అమెరికా మాత్రం ఎందుకో బేసిక్గా మనం ఇంకొక పక్క చూస్తే మన భారత్ పాక్ యుద్ధ విషయంలో కానివ్వండి, బేసిక్గా మన భారత్ ఎక్కువ హెల్ప్ తీసుకుంటుంది రష్యా నుంచి. ఇవన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తున్నటువంటి అమెరికా ఎందుకో ఏదో పెట్టుకుంది, మనసులో ఏదో పెట్టుకుని ఇవన్నీ కూడా చేస్తోంది, టార్గెట్ చేస్తోంది అనే వాదనలు కూడా ప్రస్తుతం వినిపించే పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి మా ప్రతినిధి మనోజ్ మరింత సమాచారం అందిస్తారు. మనోజ్, ముఖ్యంగా చెప్పండి, అసలు బేసిక్గా అమెరికా ఎందుకు అంత టార్గెట్ చేస్తోంది భారత్ని? ఇక్కడ చాలా క్లియర్ యజ్ఞ అమెరికా డొనాల్డ్ ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరి, రెండు నాలుకల ధోరణి అర్థం కావడం లేదు. ఈరోజు ఉదయాన్నే మనం మాట్లాడుకున్నాం చాలా క్లియర్గా. అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ గాజా పైన దాడి చేయకుండా ఇజ్రాయెల్ నిలువరించారు, ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఆయన దాదాపుగా నోబెల్ ప్రైజ్ని అధిరోహించాడన్నట్టుగానే మాట్లాడుకున్నాం. కానీ అంతలోనే అందరి యొక్క మాటల్ని మనం ఈ పొగడతలతో డొనాల్డ్ ట్రంప్ని ముంచెత్తామో లేదో అంతలోనే ఒక్కసారిగా మరోసారి పలు విమర్శలు కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యలు కనబడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఏం చేయాలనుకుంటున్నాడంటే సుమారుగా 500% వరకు ఇండియా మరియు చైనా పైన టారిఫ్ విధించాలనుకుంటున్నారట. ఇది ఒక రకంగా అక్కస్తో చెప్పేటువంటి మాటలుగానే భావించాలి. డొనాల్డ్ ట్రంప్ కి నిజంగానే ఇండియా చైనా పైన ఇంతటి స్థాయిలో టారిఫ్ విధించాల్సిన అవసరం ఉందా అని అంటే కనుక డెఫినెట్ గా, బికాస్ ఆయన ఏం చేస్తున్నాడంటే ఇందాక చెప్పినట్టుగా 78 ఏళ్ల వయసు ఉంది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం నా మాటే వినాలన్నటువంటి ఒక ధోరణితో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో బ్రిక్స్ సమావేశం జరిగింది. సో బ్రిక్స్ లో మనకు తెలిసిందే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఈ బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఏం నిర్ణయం తీసుకున్నాయి, బ్రిక్స్ లక్ష్యాలు ఏంటి అంటే కనుక దాని పెద్ద ఎత్తున మొదటి లక్ష్యమే వెస్టర్న్ కంట్రీస్ పైన ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తి గల దేశాలుగా ఉండాలి, మనం కూడా ఆర్థిక వనరులు పెంపొందించుకోవాలి, మన మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తూ డాలర్ పైన అధికంగా ఆధారపడకుండా, ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్ నథింగ్ బట్ అమెరికానే. సో డాలర్ పైన పెద్దగా ఆధారపడకుండా మనంతట మనమే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా దేశాలుగా ఉండాలి, అన్ని రకాలుగా మనం ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఈ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. సో ఇప్పుడు బ్రిక్స్ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే మరి వెస్టర్న్ కంట్రీస్ పైన ఫైనాన్షియల్ సిస్టమ్స్ పైన ఆధారపడకూడదు అనేటువంటి మాటని బ్రిక్స్ దేశాలు నిర్ణయం తీసుకున్నట్టే ఏంటది అమెరికాకు వ్యతిరేకంగానే. సో అమెరికా ఏమనుకుంటుంది, ఇప్పుడు మీరంతా మా కాళ్ళ దగ్గరికి రావాలి, మా దగ్గర ఆధారపడాలి, మా వైపే మీరు చూడాలి, మేము చెప్పిందే వినాలి, ఇటువంటి ఒక ధోరణితో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇప్పుడు మధ్యలో ఇక్కడ ఉక్రెయిన్ నేపథ్యం తీసుకొచ్చాడు. ఎక్కడో ఉక్రెయిన్ రష్యాకి మధ్య గొడవ జరిగితే అమెరికా వెళ్ళి ఉక్రెయిన్కి సపోర్ట్ చేయాలా? ఉక్రెయిన్కి సాయం చేయకపోతే ఈ దేశాల పైన విధిస్తానని చెప్తున్నాడు. ఏం సాయం చేయాలి? యుక్రెయిన్కి మన ఆస్తులు తగలబెట్టాలా? ఉక్రెయిన్కి మన ఆర్థిక సంబంధించిన వనరులు అప్పగించాలా? ఉక్రెయిన్కి ఏమైనా సాయం చేయాలా? ఉదాహరణకి టర్కీని తీసుకుందాం. టర్కీలో ఒకసారి ఒక భారీ విపత్తు తలెత్తింది. నిజంగా టర్కీ అసలు కోలుకుంటుందో లేదన్నటువంటి స్థాయిలో ఒక విపత్తు తలెత్తితే భారతదేశం ముందడుగు వేసి అన్ని దేశాల కంటే ముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయం చేయకంటే ముందే అనేక
రకాలుగా 2 కార్గో విమానాల ద్వారా ప్రత్యేక వస్తువులని, వాళ్ళకి ఫుడ్ ఎక్విప్మెంట్స్ ని కొంత సహాయం చేయగలిగింది భారత్. కానీ మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో భారత్ పైన టర్కీ ఏం చేసింది, తమ డ్రోన్లని పాకిస్తాన్ నుంచి మన పైన దాడి చేయించింది. సో ఇక్కడ ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య డీల్స్ ఉండడం పరాపాటి మనం అది కామన్ గా చూడాలి. ఇంకో దేశానికి మధ్య సత్సంబంధాలు కొనసాగించడం అది మనం కామన్ గానే చూడాలి. టారిఫ్లు లేకపోతే సత్సంబంధాలు, ఆ ఫ్రెండ్లీ రిలేషన్ వరకు ఓకే. కానీ మనం ఇక్కడ ఒక రకంగా ఇబ్బందులు పడుతున్న ఇంకొకరికి సాయం చేయాల్సిన అవసరం లేదు. డొనాల్డ్ ట్రంప్ కి అవసరం ఉక్రెయిన్ పైన ఆ ఇన్వెస్ట్మెంట్ ఉంది, 50% మినరల్ లో వాటాలు ఉన్నాయి కాబట్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాయం చేస్తే చేయనివ్వండి. కానీ ఇండియాని ఎందుకు అడగాలి, చైనాని ఎందుకు అడగాలి, ఆయన రష్యాని ఎందుకు అడగాలి? సో ఈ దేశాలు సాయం చేయాలంట. ఇక్కడ ఇంకొక తిరకాసు ఏంటంటే రష్యా అధ్యక్షుడు చాలా క్లియర్ గా డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడే సమయంలో చెప్పుకొచ్చాడు, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ యుద్ధం చేస్తే ఆగను, ఉక్రెయిన్ పైన ప్రతీకార దాడి చేస్తాను, ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడడంతో అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాట వినలేనట్టుగానే కనిపించింది. సో ఇప్పుడు ప్రపంచ దేశాల్లోకెల్లా అటు అమెరికాకి ఛాలెంజింగ్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఒక రకంగా సరి సమానంగా లేకుంటే ఎదురొడ్డి నిలబడేటువంటి శక్తులు ఏమైనా ఉన్నాయనంటే డెఫినెట్ గా ఆర్థిక సంబంధాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే, ఆర్థిక వనరులను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే డెఫినెట్ గా రష్యా అధ్యక్షుడు పుతిన్ అటు పరాపాటి నిలబడే అవకాశం ఉంది. చైనా జిన్పింగ్ కూడా ఒక రకంగా పోటీ పడవచ్చు, అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. సో ఈ రకంగా కొన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. సో చైనా, రష్యా రెండు కూడా బ్రిక్స్ లో ఉన్నాయి. మొన్న మధ్య సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన వ్యక్తి కూడా రమాఫోసా అక్కడైన వ్యక్తి కూడా వైట్ హౌస్ కి వెళ్ళిపోయి వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడి ఆయన ఏం చేస్తాడంటే, ఏంటి మీ దేశాల్లో తెల్లవాళ్ళని కొడుతున్నారంట, చంపేస్తున్నారంట, జైలు శిక్ష అనుభవిస్తున్నారంట, ఏంటి ఏం జరిగిందని చెప్పి రమాఫోసా ఒక అతిథిగా పిలిచి నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి, ఆయనతో పాటుగా నువ్వు సత్సంబంధాలు పెంచుకునే విధంగా టాక్స్ ఉండాలి, ట్రేడ్ టాక్స్ ఉండాలి. కానీ ఆ రమాఫోసాని ఏం చేశాడు డొనాల్డ్ ట్రంప్ అంటే కనుక, నువ్వు మీ దేశంలో ఇది చేస్తున్నావు, యు ఆర్ బిహేవింగ్ లైక్ ఏ ఫూలిష్ పర్సన్ అని చెప్పి ఆయన అవమానించే విధంగా మాట్లాడుకొచ్చాడు. రమాఫోసా చాలా మంచి కౌంటర్ ఇచ్చాడు అఫ్ కోర్స్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, ఈ సౌత్ ఆఫ్రికాతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలు ఒక రకంగా ఆ ప్రపంచ దేశాలు చూస్తాయి. సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు కూడా ఒక రకంగా ట్రంప్ను లెక్క చేయకుండానే మాట్లాడుకొచ్చాడు. రష్యా వినడం లేదు, చైనా వినడం లేదు. ఇప్పుడు ఇండియాకు కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ఏందో అర్థమైపోయింది. డొనాల్డ్ ట్రంప్ అదే పాయింట్కి వస్తున్నాను. బేసిక్ గా మొన్న ఎప్పుడైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్ మాట్లాడారు, అప్పుడు యాక్చువల్గా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ పై యుద్ధం ఆపబోను అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పేశారు. సో అంటే ఒక రకంగా నా మాట వినలేదు అని చెప్పి ఒక అక్కసు వెళ్ళగక్కే సందర్భం ఉందా? అదే కక్షతో ఇప్పుడు ఇండియాను కూడా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ బ్రిక్స్ ఉన్నాయి. బ్రిక్స్లో మనమేమో రష్యాతో కలుస్తున్నాం, ఇండియా రష్యాతో కలిసింది, అలాగే చైనా, ఇటువంటి దేశాలన్నింటితో కూడా బ్రిక్స్ సంబంధించినంత వరకు మిత్ర దేశాలుగానే ఉన్నాయి. సో ఎలా చూడవచ్చు దీన్ని? అంటే అదే అక్కసు మరింత పెరిగింది అనుకోవచ్చా? డెఫినెట్గా ఇప్పుడు ఈ యొక్క వ్యవహారం చూస్తే అక్కసు పెరిగినట్టుగానే ఉంది. అట్ ది సేమ్ టైం అక్కస్తో పాటుగా ఒక బాధ కూడా. ఇవన్నీ దేశాలు చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి, స్ట్రెంథన్ అవుతున్నాయి, వాళ్ళు స్వయం ప్రతి సంపాదించే అవకాశం కనబడుతోంది. రష్యా అధ్యక్షుడు వినడం లేదు, ఇండియాకి ఆ డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ఏంటో అర్థమైపోయింది. చైనా ఏమాత్రం కూడా అమెరికా దగ్గరికి వెళ్ళిపోయి తలగ్గే అవకాశం లేదు. ఆల్రెడీ టారిఫ్ వార్ కొనసాగుతోంది, కొంత కంట్రోల్లోకి వచ్చినా కూడా ఇట్స్ ఎ కోల్డ్ వార్ జరుగుతోంది. సౌత్ ఆఫ్రికా వినడం లేదు. ఇక అతో ఇంతో కొంత అమెరికాకి కొంత ఓకే మనతో పెద్ద సంబంధం లేదు కదా, మనం లైట్గా తీసుకోవచ్చు అనేది మాత్రం బ్రెజిల్ ఒకటే. ఈ బ్రిక్స్ లో ఇండియాకి, చైనాకి, సౌత్ ఆఫ్రికాకి, రష్యాకి అన్నింటి కూడా అమెరికాతో కొన్ని రకాలుగా కోల్డ్ వార్ కొనసాగుతుంది. కామన్ గా ఉంది, న్యూట్రల్ గా ఉందంటే బ్రెజిల్ మాత్రమే. సో ఇప్పుడు బ్రిక్స్ ని పూర్తిగా మనం వ్యతిరేకించి, ఈ బ్రిక్స్ కంట్రీస్ మొత్తాన్ని వ్యతిరేకించి ఉక్రెయిన్ కి సాయం చేయడం లేదనో, అమెరికాతో డాలర్ ని తగ్గిస్తున్నామని చెప్పానో, ఏదో రకంగా కార్నర్ చేసి వాళ్ళపైన టారిఫ్ రేట్లు పెంచే ప్రయత్నం చేస్తే కనుక ఆ దేశాలు కొంత ఇబ్బంది పడతాయి. ఏదో ఒక రిలేషన్షిప్ అయితే ఉంటుంది. బికాస్ అమెరికా అన్డౌటెడ్లీ ఒక బిగ్ నేషనే. సో ఆర్థిక పరంగా అనేక రకాల ఒక బిగ్ నేషనే. సో ఆ నేషన్తో ఏదో ఒక సత్సంబంధాలు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి ఆ సత్సంబంధాల్లో ఏదో ఒక తిరకాసు పెట్టి అక్కడ టారిఫ్ రేట్లు పెంచేస్తామంటే ఏదో రకంగా మన దగ్గరకు వచ్చి మోకరిల్లిపోతారనే రకంగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఇక్కడ డీడాలరైజేషన్ అంటూ మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక్కడ డీడాలరైజేషన్ అనేది దానికంటే కూడా టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, ఒక బలవంతుడు ఉన్నాడంటే ప్రతిసారి ఆ బలవంతుని దగ్గర వెళ్ళాల్సిన అవసరం, నేను కూడా బలవంతుని తయారు కావాలనే ఒక ఆలోచన ఉండడం తప్పేం లేదు. ఇప్పుడు బ్రిక్స్ దేశాలు అవే చెప్తున్నాయి, ఇండియా, చైనా, రష్యా అని అదే చెప్తున్నాయి, నేను కూడా బలవంతుని కావాలనే ఒక ఆలోచనతో ఉన్నాయి. కానీ అక్కడ అమెరికా ఏమంటోంది, నేను బలవంతుని ఉన్నాను కాబట్టి నువ్వు బలవంతుని కావాల్సిన అవసరం లేదు, నా దగ్గరికి వచ్చి నాతో పాటుగా చేయగలిపి నేను చెప్పింది అలా చేయాలన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం కనబడుతోంది. ఆయన ఇక్కడ ఒక తిరకాసు ఏం పెట్టారు, యుక్రెయిన్ కి సాయం చేయని దేశాలైనటువంటి భారత్ పైన, చైనా పైన 500% టారిఫ్ పెంచుతానని చెప్పి ఇటువంటి మాటలు వచ్చేటువంటి సెనెట్ లో ఆయన డైరెక్ట్ గా దీన్ని బిల్ పాస్ చేయబోతున్నటువంటి ఒక మాట నిజంగా ఒక హాస్యాస్పదం, ఆశ్చర్యార్థకం కూడా. సో మరి నిజంగానే డొనాల్డ్ ట్రంప్ ఆ వ్యవహారం కనుక తెర మీద తీసుకొచ్చి డెఫినెట్ గా ఈ దేశాలన్నీ కూడా ఒక రకంగా ప్రపంచ దేశాలని, కేవలం బ్రిక్సే కాదు, డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారాన్ని పరిశీలిస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా ఏదో ఒక రకంగా శాస్త్ర చెప్పే అవకాశం కూడా ఉంది. మనోజ్, ఒకవేళ ఇదే డీడాలరైజేషన్ కాన్సెప్ట్ సక్సెస్ అయ్యి బ్రిక్స్ ఇంటెన్షన్ కనుక ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్,
సో అప్పుడు అమెరికా వైఖరి ఎలా ఇంకా తీవ్రంగా ఉండబోతుందా? డెఫినెట్లీ దట్ డోంట్ హ్యాపెన్, బికాస్ ఇప్పుడున్న సమయంలో మనం ఆలోచించడం కూడా ఒక రకంగా పొరపాటు చేయగలం. బికాస్ డీడాలరైజేషన్ అనే ఉద్దేశం ఇక్కడ వీళ్ళకి లేదు. అక్కడ బలవంతుని కొట్టాలన్న ఆలోచన లేరు. మేము కూడా బలవంతుని కావాలనే ఒక ఆలోచనలో మాత్రమే ఉన్నారు. వీళ్ళు డీడాలరైజేషన్ ఎక్కడ మాట్లాడలేదు. అక్కడ అమెరికానే తీసుకుంటున్నారు కదా. రైట్, డీడాలరైజేషన్ వాళ్ళు అనుకుంటున్నారు, కానీ డీడాలరైజేషన్ అంశం లేదు. వెస్టర్న్ కంట్రీస్ పైన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన మనం ఆధారపడకుండా ఇండివిజువల్గా మనం కూడా ఒక స్ట్రెంత్ అవ్వాలని చెప్పేటువంటి ఒక ఆలోచన ఉంది. కానీ డీడాలరైజేషన్ ప్రస్తావన బ్రిక్స్ కంట్రీస్ ఎక్కడ కూడా తీసుకురాలేదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రష్యా ఉంది. రష్యాతో ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో మనం ఏం చేసామంటే S-400ని రష్యా నుంచి కొనుగోలు చేసాం. ఆల్రెడీ 3 S-400లు వచ్చాయి. మొన్న మధ్య యుద్ధంలో పెద్ద ఎత్తున S-400 యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ప్రపంచ దేశాలు మొత్తం నివ్వరైపోయే విధంగా చూసాయి కూడా. ఇండియా ఏ రకంగా డిఫెన్స్ చేసింది, ఏ రకంగా పాకిస్తాన్ ఓడగొట్టింది అనేది. ఆ తర్వాత వెరీ నెక్స్ట్ మినిట్ బ్రిక్స్ దేశాల ఈ మీటింగ్ జరిగింది. వెరీ నెక్స్ట్ మీటింగ్ అరేంజ్ జరిగింది. సో ఈ మీటింగ్ లో కూడా ఒక రకంగా మీరు అంటున్నట్టుగా అమెరికా భావిస్తోంది డీడాలరైజేషన్ కోసం వీళ్ళంతా కలిసి కుట్రలు చేస్తున్నారని చెప్పి. సో అమెరికా అధ్యక్షుడు కార్యాలయం నుంచి కామర్స్ సెక్రటరీ, వైట్ హౌస్ కామర్స్ సెక్రటరీ ఏం చెప్తున్నాడు, హార్వర్డ్ లుట్నిక్ అని అంటే, మీరు రష్యాతో కలిసిపోయి S-500 నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారు, యుద్ధ సామాగ్రిని రష్యా నుండే కొనుగోలు చేస్తున్నారు, యుద్ధానికి సంబంధించిన ప్రతి సలహాను రష్యా నుంచే తీసుకుంటున్నారు, మీరు మమ్మల్ని ఒక రకంగా శత్రువుగా భావిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు బ్రిక్స్లో భాగస్వామ్యం ఉండిపోయి మా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని ఒక ఆలోచనతో ఉన్నారు. మీరు ఎటువంటి చిన్న చిన్న చర్యలకు పాల్పడ్డా కూడా మా పైన కొంత ప్రభావం చూపిస్తున్నాయని భారత్ ఉద్దేశించి హార్వర్డ్ లుట్నిక్ ఈ మాట మాట్లాడుకొచ్చారు. మీరు చేసేటువంటి చర్యలు ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నాయి కాబట్టి మీకు కూడా డెఫినెట్గా ఆ రకంగా కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఒక రకంగా హెచ్చరిక జారీ చేశారు ఆయన. ఆ తర్వాత ఆయన ఏమన్నా మాట్లాడుతున్నారంటే, డొనాల్డ్ ట్రంప్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు ఇండియా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి భారతీయ ప్రజల్ని చాలా గొప్ప వాళ్ళగా, మంచి వాళ్ళగా అభివర్ణిస్తూ ఉంటారు. డొనాల్డ్ ట్రంప్కి మోదీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మనం కూర్చుందాం టేబుల్కి ఇవతల వైపుగా, మనం కూర్చొని ఇరువైపుగా కూర్చొని మనం మాట్లాడుకుందాం, అసలు సమస్య ఏంటో చర్చించుకుందాం. అంతేగాని మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు కూడా ఇబ్బంది పడతారనేటువంటి మాటని అటు వైట్ హౌస్ కామర్స్ సెక్రటరీ హార్వర్డ్ లుట్నిక్ మాట్లాడుకొచ్చారు. అంటే చాలా క్లియర్, ఉంటే అమెరికాతో దోస్తాను చేయాలి, లేదనంటే డెఫినెట్గా మనం సైలెంట్గా ఉండాలి. అంతేగాని మనం వాళ్ళలాగా ఎదుగుదామని ప్రయత్నం చేసినా, దుష్మన్లోకి వెళ్ళినా కూడా మీరు ఇబ్బందులు పడతారనే హెచ్చరికని చాలా క్లియర్గా అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి, ఆయన దగ్గర పనిచేసేటువంటి అధికారులు కానివ్వండి, వ్యవస్థ కానివ్వండి, మొత్తం ఈ రకంగానే ఉంది. సో మొన్న మధ్య స్టార్లింక్, సో ఏదైతే ఎనల్ మస్క్ సంబంధించిన స్టార్లింక్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఆలోచనతో 3 ఏళ్ల పాటుగా పర్మిషన్ కోసం అప్లై చేయడం, ఆ తర్వాత ఎలన్ మస్క్కి అమెరికాకి మధ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మధ్య గ్యాప్ రావడంతో ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాం. దానిపైన కూడా హార్వర్డ్ లుట్నిక్ ఏం మాట్లాడుతున్నారు అంటే, యూఆర్ గోయింగ్ టు కిల్ అవర్ బిజినెస్ యాక్టివిటీస్ అంటున్నారు ఆయన. అమెరికా పెట్టుబడులు తీసుకురావడం కోసం రష్యాతో ఒప్పందాల గురించి, యాపిల్ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, తర్వాత ఇక్కడ స్టార్లింక్ ఎలన్ మస్క్ పెట్టుబడి పెట్టడం, అన్నీ చేస్తూ ఉంటే మీరంతా అమెరికాని ఇబ్బంది గురి చేస్తున్నారు. మనం బలవంతుని కావాలన్నటువంటి ఒక ఆలోచనతో మనం వెళ్తూ ఉంటే, లేదు మీరు బలవంతుడు అవ్వడం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము ఈ రకంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి వైట్ హౌస్ తనంతట తానే భావించి ఇండియాని ఇబ్బందుల గురి చేయాలని ఒక ఆలోచనతో అయితే డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం కనబడుతుంది. రైట్ మనోజ్, థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే ఈ బేసిక్ వ్యవహారాన్ని మొత్తం కూడా అనలైజ్ చేసి చూసుకుంటే కనుక ఒక రకంగా అమెరికా ఆత్మరక్షణ ధోరణిలో పడిందా అని చెప్పి కూడా అందరికీ కూడా సందేహం రాక తప్పదు. ఇంకొక రకంగా చూసుకుంటే ఇండియాపై ఎందుకు అంత స్పెసిఫిక్గా టార్గెట్గా వ్యవహరిస్తుంది, ఇండియన్స్ పైన ఎందుకు అంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటే కొన్ని వర్గాల నుంచి అయితే ఖచ్చితంగా అని చెప్పే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు స్టూడెంట్స్ వీసాపై ఆయన అనేక ఆంక్షలు విధించారు, స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అటు అమెరికాలో ఉంది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ ఎంట్రీకి కూడా, అంటే ఇక్కడ నుంచి అమెరికాకి ఒకప్పుడు చాలా బాగా వెళ్తూ ఉండేవారు, కానీ ఆ ఎంట్రీపై కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు, రెస్ట్రిక్షన్లు ఇవన్నీ కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది, ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్కి సంబంధించి. మరొక వైపు చూసుకుంటే మొన్న మధ్యన ఆయన గ్రీన్ కార్డుపై కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించారు. అప్పటికే గ్రీన్ కార్డు తీసుకున్నటువంటి ఇండియన్స్ కూడా పర్మనెంట్స్ కాదు, దే ఆర్ నాట్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ మేరకు కొన్ని చట్టాలు కూడా రూపొందిస్తామని చెప్పి కూడా ట్రంప్ సీరియస్ అయ్యారు ఆ మధ్య. సో మొత్తంగా ఈ సిచ్యువేషన్ మొత్తం కూడా క్రోడీకరించి